So welcome back Andy. So manam previous class lo feasibility condition అనేది సక్సెసర్ feasible successor వాటి గురించి నేర్చుకున్నామండి. సో ఫైనల్ గా మనం ఇక్కడ EIGRP లో లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అనే దాని గురించి నేర్చుకుంటామండి. అంటే EIGRP అనేది టూ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేస్తదండి. ఒకటి దాన్నేమో ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం, ఇంకొక దాన్నేమో అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటామండి. అంటే ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ కి అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ కి ఫస్ట్ మనం డిఫరెన్స్ ఏందో చూద్దాం. అది చూసిన తర్వాత రైట్ ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుంది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఈక్వల్ కాస్ట్ అంటే ఏంటంటే సేమ్ మెట్రిక్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ పాత్ యూజ్డ్ ఇన్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే సేమ్ మెట్రిక్ రిక్వైర్డ్ ఫర్ ది ఆల్ పాత్ యూజ్డ్ ఇన్ ది లోడ్ బ్యాలెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను R1 నుంచి R4కి వెళ్ళాలి. ఇక్కడ ఒక FD వాల్యూ అంటే నేను ఈ పాత్లోనే వెళ్ళొచ్చు, ఈ పాత్రలోనే వెళ్ళొచ్చు, ఈ పాత్రలోనే వెళ్ళొచ్చు. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, FD వాల్యూ మెట్రిక్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది, AD వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మెట్రిక్ వాల్యూ 52467 ఉంది అనుకుందాం. ఇక్కడ కూడా నాకు FD వాల్యూ ఈ పాత్రలో వెళ్తే 52467 వచ్చింది అనుకుందాం. ఇక్కడ కూడా వాల్యూ 52467 వచ్చిందంటే అంటే సేమ్ వాల్యూ ఉంది కాబట్టి నీ రౌటింగ్ టేబుల్లో కూడా టోపాలజీ టేబుల్లో ఏముంటుంది అది రౌటింగ్ టేబుల్లో ఉంటుంది అని మనకు తెలుసు. అంటే మీనింగ్ ఏంది, ఈ పాత గుండా పంపిస్తుంది, ఈ పాత గుండా పంపిస్తుంది, ఈ పాత గుండా పంపిస్తుంది. ఎప్పుడు ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సో అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. సో ఇంకొకటి ఏముంటుందంటే అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ మెట్రిక్స్ అలౌడ్ ఫర్ పాస్ యూజ్డ్ ఇన్ ది లోడ్ బ్యాలెన్సింగ్. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మనం వేరియన్స్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. దీన్ని ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేయడానికి ఉండదు, ఓన్లీ మాన్యువల్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. రైట్. సో దీనికి ఫీజిబుల్ సక్సెసర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింపుల్ అండి. సో ఎక్కడైతే నేను FD వాల్యూ ఇది కనుక్కున్నాం, ఒక 52462 వచ్చింది అనుకుందాం, ఇది 35672 వచ్చింది, ఇది 4532 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏంది, అవన్నీ సేమ్ కాదు కాబట్టి ఇట్లనే వెళ్ళాలి. ఎందుకంటే ఇది లీస్ట్ కాస్ట్ వాల్యూ కాబట్టి, సారీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 12462 అనుకుందాం. ఇది లీస్ట్ కాస్ట్ వాల్యూ కాబట్టి ఇది బెస్ట్ పాత్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే లీస్ట్ కాస్ట్ అంటే హైయెస్ట్ బ్యాండ్ విడ్త్ ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో ఇట్లా వెళ్ళింది, ఓకే ఫైన్. సో కానీ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, సో ఇక్కడ ట్రాఫిక్ని షేర్ చేయడం వల్ల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ కంజెషన్ అనేది ఎక్కువ అవుతుంది, నెట్వర్క్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. నాకు ఇట్లా కూడా పాత్ ఉంది, ఇక్కడ లోడ్ లేదనుకుందాం. ఈ పాత్లో కరెంట్ సిచ్యువేషన్లో నేను ఇట్లా కూడా పంపించినప్పుడు ఏమవుతుంది, నాకు ఇది లోడ్ షేర్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్ కంజెషన్ అనేది రిడ్యూస్ అవుతుంది కదా. సో అది నా రిక్వైర్మెంట్ గోల్ అనుకో. కానీ ఇక్కడ నువ్వు FD వాల్యూస్ కానీ చూసినావంటే ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, ఇది బెస్ట్ కాస్ట్ అనుకో, అప్పుడు ఇట్లే పోతుంది ప్రతి ప్యాకెట్. అర్థమవుతుందా? సో అప్పుడు నేను ఏం కావాలి, ఇట్లా కూడా పంపించాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నీకు వేరియన్స్ వాల్యూ అనేది మాన్యువల్గా సెట్ చేయాలో తెలియాలి. అర్థమవుతుందా? ఈ ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ కానీ ఫాలో అయితే నువ్వు సేమ్ కాస్ట్ లేకపోయినా సరే నువ్వు ప్యాకెట్స్ అనేవి మల్టిపుల్ పాత్లో పంపించవచ్చు. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. సో దీనికి నేను ప్రీవియస్ 2 క్లాస్లో అయితే ఏవైతే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ యూజ్ చేసినానో ద సేమ్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది యూజ్ చేస్తున్నానండి. రైట్. సో మీరు ప్రీవియస్ వీడియో కనుక వాచ్ చేయకపోతే సో ప్లీజ్ గో త్రూ దట్ వీడియోస్ అండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఏం కమాండ్ అండి, షో IP EIGRP టోపాలజీ టేబుల్ కొట్టినా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోపాలజీ టేబుల్ టైప్ చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఈ 1.0 నెట్వర్క్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి, ఈ రౌటర్ నుంచి. నాకు ఎన్ని బెస్ట్ పాత్లు ఉన్నాయి, ఇదొక పాత్, ఇదొక పాత్. ఇక్కడ FD వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ పాత్లో FD వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన అనుకుందాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఈ 10.0.1.2 వయ ఒక ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఇట్లా వెళ్ళే ఆప్షన్ ఉంది, అంటే 10.0.1.14. రైట్. సో అంటే ఓకే, ఇది 1.14 అంటే 1.12లో ఈ ఇంటర్ఫేస్, ఇది 1.2 అనేది ఇంటర్ఫేస్. సో ఇక్కడ నువ్వు కానీ అబ్జర్వ్ చేస్తే FD వాల్యూ ఏముంది 5632, FD వాల్యూ ఏముంది 5632. అంటే ఇది మీనింగ్ ఏంటంటే సింగిల్ బెస్ట్ పాత్ కాదు, సేమ్ మెట్రిక్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఇది ఎట్లా యూజ్ చేస్తుంది, లోడ్ బ్యాలెన్సింగ్గా వాడుతుంది. ఇది ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్గా అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్గా, దీన్ని ఏమంటారంటే మనం ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. రైట్. అంటే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ టేబుల్లో కూడా చూడు, షో IP రౌట్ EIGRP రిలేటెడే చూడాలంటే ఓన్లీ EIGRP కమాండ్ టైప్ చేయి. నువ్వు ఎప్పుడైతే చూడు ఈ 192.168.1.0 అనే నెట్వర్క్కి ఒక పాతే ఉండాలి కదా, కాకపోతే మెట్రిక్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ 1.0 నెట్వర్క్కి ఇది అడ్వర్టైజ్మెంట్, ఇది అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్, ఇది 5632నే ఉంది, ఏది 10.0.1.2.
ఇట్లా వెళ్ళడానికి 1.14 నుంచి వెళ్ళడానికి కూడా సేమ్ వాల్యూ ఉంది కాబట్టి మనకు 2 పాత్స్ ఉన్నాయి. అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ది లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్. అదే ఒకటే ఉందనుకో, అది లోడ్ బ్యాలెన్సింగ్ కాదు, అది ఒకటి ఓన్లీ బెస్ట్ పాత్ అన్నట్టు. సరే ఓకే, నువ్వు చెప్పినావు బాగుంది, ఇది కరెక్టా కాదని ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళాను అనుకుందాం. సో ఇది జస్ట్ క్లోజ్ చేయండి. ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఏంది యాడ్ సింపుల్ పీడీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి జస్ట్ రౌటర్ మీద R1 మీద క్లిక్ చేయండి. అంటే సోర్స్ సెలెక్ట్ అయింది. PC0 మీద మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయండి, డెస్టినేషన్ సెలెక్ట్ అయింది. అయిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ ఉంది కదా, జస్ట్ ఫార్వర్డ్ మీద కొట్టండి. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ టైము IRP ప్రాసెస్ అవన్నీ నడుస్తాయి. సో ఒక 2-3 టైమ్స్ ప్యాకెట్లు అట్లే పంపించేసి తర్వాత డిలీట్ కొట్టేయండి. ఇప్పుడు నాకేమైతే వస్తుందో మీకు అట్లా వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇటు ప్యాకెట్ నుంచి ఇట్లా తీసుకున్నావు అనుకో. సో ఫస్ట్ ఒక పాత్రలో పోయింది, ఇంతకుముందు ఇట్లా పోయిందా, ఇప్పుడు ఇట్లా పోతుందా, అంటే మీనింగ్ ఏంటంటే ఇది లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి చూడు మళ్ళీ జస్ట్ చూపించడానికండి. అదే మనం GNS3ను సిస్కో మోడలింగ్ ల్యాబ్లో కానీ యూజ్ చేసినామంటే మనము ఈ ట్రేస్ రౌట్ కమాండ్స్ అవన్నీ వర్క్ అవుతాయి. ప్యాకెట్ ట్రేషన్లో లిమిటేషన్ ఉంది కాబట్టి సో ఇది వర్క్ అవ్వదు. సో పాత్ క్యాలిక్యులేషన్స్ కూడా డిఫాల్ట్ తీసుకుంటుంది. మీరు సిస్కో రౌటర్లు అంటే రియల్ రౌటర్స్లో కానీ లేదంటే GNS3 టూల్ CML ల్యాబ్లో కానీ ఇవి ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ప్యాకెట్ ట్రేసర్లో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఒక పాత్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఏ పాత్లో పోయింది, నెక్స్ట్ పాత్లో పోయింది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది సో ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పినావు 2 సేమ్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి నాకు టోపాలజీ టేబుల్లో 2 ఉన్నాయి సేమ్ సక్సెసర్ వాల్యూస్, అంటే సేమ్ FD వాల్యూస్. నా రౌటింగ్ టేబుల్లో కూడా అవే వచ్చినాయని చెప్తున్నాను. నేను మీకు ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పా, బ్యాండ్విడ్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బ్యాండ్విడ్త్ అనేది చేంజ్ అవుతా. సో దానికంటే ముందు ఇక్కడ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రౌటర్ R1లో ఉన్న నేను షో IP రైట్. సో EIGRP టోపాలజీ టేబుల్ టైప్ చేసినప్పుడు నాకు 2 పాత్తుల్లోనూ ఏముందండి డిస్టెన్స్, FD వాల్యూ సేమే ఉంది. సో రౌటింగ్ టేబుల్లో కూడా లోడ్ బ్యాలెన్సింగ్ పర్ఫామ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏదర్ ఈ ఇంటర్ఫేస్లో కానీ బ్యాండ్విడ్త్ ఉంటుంది కదా, బ్యాండ్విడ్త్ చేంజ్ చేస్తాను. బై డిఫాల్ట్ ఏదైతే బ్యాండ్విడ్త్ ఉంటుందో దాన్ని తగ్గివ్వడం కానీ ఎక్కివ్వడం కానీ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. రైట్, అర్థమవుతుందా? సో దానికి నేనేం చేయాలి, ఫస్ట్ బ్యాండ్విడ్త్ ఏముందో చెక్ చేయాలి. ఒక కమాండ్ ఏంది, షో ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండ్విడ్త్ చేంజ్ చేద్దాం అనుకుందాం, ఎందుకంటే సేమే ఉన్నాయి. బ్యాండ్విడ్త్ చేంజ్ చేస్తే FD వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. G0/0 అని కొట్టాను అనుకో. సో ఇక్కడ జస్ట్ కిందకు వచ్చిండ్రంటే మీరు రైట్, ఇక్కడ ఏముంది, ఇది బ్యాండ్విడ్త్ ఉంది. దీన్ని తగ్గిద్దామా మనం, అంటే బ్యాండ్విడ్త్ తగ్గిస్తే నెక్స్ట్ పాత్ అనేది బెస్ట్ పాత్ అవుతుంది కదా, ఎందుకంటే రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి. లేదంటే ఇంకో కమాండ్ ఏం చేయొచ్చు అంటే ఇంటర్ఫేస్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు మీనింగ్ సింపుల్ ఏందబ్బా, G0/0 టైప్ చేస్తే నాకు ఆల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనేం చేస్తున్నా, ఓన్లీ నాకు సెక్షన్ ఏం కావాలి, సెక్షన్ అంటే అన్నిట్లో ఒక పార్ట్, ఆ పార్ట్లో ఏం కావాలి, ఓన్లీ BW అంటే బ్యాండ్విడ్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కమాండ్ టైప్ చేయి. చూసినావు నాకు ఇది వచ్చింది. దీన్ని నేను చేంజ్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఏ ఇంటర్ఫేస్, అది ఇంటర్ఫేస్ G0/0 కదా. సో దాని బ్యాండ్విడ్త్ ఏంది, జస్ట్ BA అని టైప్ చేసినామంటే వస్తుంది. సో ఈ వాల్యూ ఏమన్నా సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చిన అనుకుందాం, ఇంతకుముందు డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నేను ఇది ఇచ్చిన అనుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కిలోబిట్స్ ఇచ్చిన, చేంజ్ అయినా రైట్. సో చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కమాండ్ ఏం యూజ్ చేయొచ్చు, నువ్వు చెక్ చేసుకోవాలంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి రైట్. సో ఈ కమాండ్ కానీ యూజ్ చేసినావు అంటే నీకేమొచ్చింది, చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ టోపాలజీ టేబుల్ చూసినావు కదా, సో 2 ఉన్నాయి కదా సేమ్ వాల్యూస్. ఇప్పుడు చూద్దాం, షో EIGRP టోపాలజీ టేబుల్. ఇప్పుడు వాల్యూ చేంజ్ అయింది. ఇదేమో 5632 ఉంది, ఏది 10.0.1.14. ఇక్కడ బ్యాండ్విడ్త్ తక్కువ చేసిన, ఇది ఎక్కువ ఉంది. సో ఇక్కడ వాల్యూ ఈ వాల్యూ ఉంది రైట్. సో ఇప్పుడు చూసినామంటే ఇక్కడ FD వాల్యూస్ అనేవి సేమ్ కావు. అర్థమవుతుందా? సేమ్ కానప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, షో IP రౌట్ EIGRP టైప్ చేసిన. ఇప్పుడు 10.0.4 పోవాలంటే ఏది బెస్ట్ పాత్, ఈ 1.14 అనేది నాకు బెస్ట్ పాత్. అర్థమవుతుందా? సో ఇలా బేస్ చేసుకునేది వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది లీస్ట్ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ కాబట్టి లీస్ట్ కాస్ట్, అంటే ఇది హైయెస్ట్ బ్యాండ్విడ్త్ కాబట్టి 1.14 ఈ పాత్రలో వెళ్తుంది. ఇప్పుడు నీకు లోడ్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్టే ఉండదు. కాబట్టి చూడు, సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళు రైట్. సో ఇది సోర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ప్యాకెట్ ఎట్లా వెళ్ళాలి,
ఈ పాత్ అర్థమవుతుందా? మళ్ళీ డిలీట్ చేయి, నెక్స్ట్ ఇంకొకసారి ప్యాకెట్ తీసుకో, రైట్. సో ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ పెట్టు, మళ్ళీ ఈ పాత్లోనే పోతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, సేమ్ మెట్రిక్ లేదు కాబట్టి నీకు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేయదు. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్, రైట్. సో నెక్స్ట్ ఏంది, అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అనే గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఈఐజీఆర్బీ కెన్ సపోర్ట్ అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆల్సో, బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ ఇట్ షుడ్ బి డన్ మాన్యువల్లీ బై చేంజింగ్ ది వేరియన్స్ వాల్యూ. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే నువ్వు షో ఐపీ ప్రోటోకాల్స్ కనుక టైమ్ టైప్ చేస్తే అక్కడ బై డిఫాల్ట్ వేరియన్స్ వాల్యూ అనేది 1 ఉంటుంది. ఇది చేంజ్ చేసినప్పుడు నువ్వు అన్ఈక్వల్ లోడ్ కాస్ట్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఈ వేరియన్స్ వాల్యూ అనేది మల్టిప్లైర్ వాల్యూ అండి. సో 1 to 128 మధ్యలో ఈ వాల్యూ ఏమన్నా చూసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే 1 ఉంటుంది. సో ద బిలో కండిషన్ షుడ్ బి సాటిస్ఫై టు సెట్ అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు వేరియన్స్ మార్చుకున్నంత మాత్రాన అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్స్ అవ్వదు, రైట్. సో ఒక కండిషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ సక్సెసర్, అంటే మనకి ఏదైతే సక్సెసర్ కాస్ట్ ఉందో ఇంటూ వేరియన్స్, ఆ వేరియన్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంది, 1 ఉంది. దాంతో మల్టిప్లై చేసినప్పుడు ఫార్ములా అయింది ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ రౌట్ టు బి యూజ్డ్ ఫర్ ది లోడ్ బ్యాలెన్సింగ్. సింపుల్ అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ నాది కరెంట్ సక్సెసర్ వాల్యూ 2000 ఉందనుకుందాం, రైట్. సో దాన్ని నేను దేంతో మల్టిప్లై చేస్తున్నా, వేరియన్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, ఇక్కడ వరకు ఆన్సర్ 2000 గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ ది అదర్ రౌట్స్ టు బి యూజ్డ్ ఫర్ ది లోడ్ బ్యాలెన్స్. నువ్వు ఐఏడి తీసుకోండి, ఓన్లీ ఎఫ్డిఏ తీసుకుంటావు, రైట్. సో ఇది బై డిఫాల్ట్ 2000 తీసుకున్నాం అనుకున్నాం, రైట్. సో ఇప్పుడు 3000 కానీ 7000 కానీ తీసుకోవచ్చు కదా. అంటే ఈ 7 నుంచి ఇది డెస్టినేషన్, ఇది ఒక పాత్, ఇది 2000 అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక రౌటర్లో ఇంకొక పాత్, నెక్స్ట్ రౌటర్లో ఇంకొక పాత్. ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా 3000 టోటల్ అనుకుందాం, ఇట్లా వెళ్తే 7000 అనుకుంటున్నాం. బై డిఫాల్ట్ ఇది 2000 కాబట్టి ఇట్లా లోడ్ బ్యాలెన్సింగ్ అనేది సింగిల్ పాతే కాబట్టి, సో దీని వాల్యూ అన్నిటికంటే తక్కువ కాబట్టి ఇది పాత్రలో వెళ్తుంది. నేనేమనుకుంటున్నా, ఈ కాస్ట్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఇట్లా కూడా పంపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్కి ఈ ఫార్ములా అనేది రావాలి. అదేంది, కాస్ట్ ఆఫ్ ది సక్సెసర్ ఇంటూ వేరియంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ రౌటర్ టు బి యూజ్డ్ ఫర్ ది లోడ్ బ్యాలెన్సింగ్. అంటే ఇప్పుడు 2000 ఇంటూ 1 ఏమైంది, 2000 అయిందా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఏదో 3000 కానీ ఉంది, లేదంటే 7000 కానీ ఉంది. ఇప్పుడు ఈ 2000 గ్రేటర్ దెన్ 3000 లేదంటే 7000 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నువ్వు అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫామ్ చేయలేవు. మరి ఎట్లా పర్ఫామ్ చేయాలంటే నేనేం చెప్పినా, వేరియన్స్ వాల్యూ మాన్యువల్గా సెటప్ చేస్తే అప్పుడు నువ్వు అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్స్ అనేవి చేయొచ్చు అని చెప్పిన. అంటే ఇప్పుడు చూడు, కరెంట్ సక్సెసర్ వాల్యూ ఏంది, షార్టెస్ట్ 2000 కదా, ఇంటూ ఒకవేళ నేను వేరియన్స్ వాల్యూ మాన్యువల్గా 2 పెట్టినా అనుకుందాం. అంటే 2000 ఇంటూ 2 ఏమవుతుంది, 4000 గ్రేటర్ దెన్, ఇప్పుడు ఇది ఒక పాత్, సెకండ్ పాత్, థర్డ్ పాత్ అని చెప్పినా కదా, ఈ వాల్యూ తీసుకున్నాం. ఏముంది, 3000 ఒక పాసిబిలిటీ ఉంది, 7000 ఒక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు చూడండి 4000 ఈజ్ గ్రేటర్ దెన్ 3000 కదా, అంటే ఈ డెస్టినేషన్ వెళ్ళడానికి త్రూ ఈ రౌటర్ నుంచి డిఫాల్ట్ ఉండే. ఇప్పుడు ఏమైంది, ఇది కూడా యాక్సెప్టెడ్ అయింది. నెక్స్ట్ ఈ థర్డ్ పాత్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, 7000 అవ్వదు. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియన్స్ వాల్యూ వచ్చి డిఫాల్ట్ సక్సెస్ వాల్యూ 2000 ఉందనుకుందాం, నేను ఒక 4 ఇచ్చినా అనుకుందాం. అంటే గ్రేటర్ దెన్ మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి కింద, ఏదో 3000 కానీ 7000 కానీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎఫ్డి వాల్యూ, అన్ని బెస్ట్ పాత్లు ఇవి. ఏది మన డిస్టెన్స్, మన అంటే ఏమంటారు, మన డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్ నుంచి వచ్చిన డిస్టెన్స్ వాల్యూస్ ఇవన్నీ, రైట్. ఎఫ్డి వాల్యూస్ అంటే ఏడి వస్తాయి, ప్లస్ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం కనుక్కుంటే మొత్తం మనకి ఏమొస్తుంది, దీని ఏడి ప్లస్ ఏ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎఫ్డి అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్లో. సో 3000 ప్లస్ 7000 అంటే 3000 అండ్ 7000. సో 8000 ఈజ్ గ్రేటర్ దెన్ 3000, అంటే ఇక్కడ అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్ వస్తుంది. 7000 కూడా కండిషన్ మ్యాచ్ అయింది కదా, ఇట్లా. అంటే బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ మనం చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ప్యాకెట్ ట్రేసర్లో కానీ మీరు చెక్ చేసుకుంటే ట్రై చేయండి, ఇన్ కేసు వర్క్ అవుతుందో లేదో తెలియదు. అంటే ఫస్ట్ కండిషన్ మనం ఇట్లా సెటప్ అయ్యేటట్లు నెట్వర్క్ డిజైన్ చేసుకోవాలండి, రైట్. సో ఇది జస్ట్ ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు. ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, వెన్ టు ఇంప్లిమెంట్ అన్ఈక్వల్ లోడ్ బ్యాలెన్సింగ్, వెన్ టు ఇంప్లిమెంట్ ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్. సో ఇది సింపుల్ అండి. వేరియన్స్ వాల్యూ ఎట్లా చేంజ్ చేయాలంటే, ఫస్ట్ రౌటర్ ఆర్ఐపి అటానమస్ సిస్టమ్ నెంబర్ ఫస్ట్ కమాండ్ టైప్ చేస్తాం. జస్ట్ డిఫాల్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది కదా, ఈ వేరియన్స్ నెంబర్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకొని నీకు వాల్యూ చూపిస్తుంది. ఇన్ కేస్ 2 అని టైప్ చేసినాం అనుకో, ఇప్పుడు 4000 అనేది గ్రేటర్ దెన్ ఇది కాబట్టి ఈ పాత్లో కూడా మనకు ట్రాఫిక్ అనేది సెండ్ చేస్తుంది. ఇక్కడ సెండ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 తీసుకున్నాం అనుకో, ఇట్లా సెండ్ చేస్తుంది,
రైట్. సో ఇది అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు మనం ఈఐజిఆర్పి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా మనకు ఆర్ఐపి నుంచి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్, లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుందామండి. ఇది కంప్లీట్ అయితే మనకు రౌటింగ్ ప్రోటోకాల్ కాన్సెప్ట్ అనేది సిసిఎన్ఏలో కంప్లీట్ అయిపోతాయి. రైట్. సో మీకు వీడియోస్ కానీ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ for more updates అండి. Thank you very much for your support. Have a nice day. Bye.